హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేయాలి. నేనైతే కల్లుప్పు తీసుకొని మంచిగా వాష్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా 2 టైమ్స్ వాష్ చేయాలి. శుభ్రంగా కడిగిన చికెన్ని ముందు మనం మ్యారినేట్ చేసుకోవడానికి మనం నూనె, కారం, అండ్ పసుపు, అల్లం పేస్ట్, ఇవన్నీ మనం బాగా మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత మనం కర్రీకి కావాల్సిన ఆనియన్స్, టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీ అన్నీ సన్నగా చాప్ చేసుకోవాలి. ఇవి చాప్ చేసుకోవడం కోసం ముందుగా క్లీన్ చేసుకున్న వీటిని చాప్ చేసుకొని తరువాత ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా దానిలో ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసి లైట్గా పసుపు వేసి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన ఈ టమాటోస్ అండ్ ఆనియన్స్లో ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం వేసేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం చెక్ చేయాలి. ఒకసారి కూర అంతా కలపాలి. కావాలంటే కన్సిస్టెన్సీ ప్రకారం మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చికెన్ ఉడకడానికి, లేదంటే ఇంకొక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. తరువాత మనకి కావలసినట్టు వాటర్ యాడ్ చేసుకుంటూ చికెన్ అంతా బాగా ఉడకనివ్వాలి. చికెన్ అంతా ఆల్మోస్ట్ ఉడికింది అన్నాక కొంచెం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా అండ్ చికెన్ మసాలా యాడ్ చేసినాక ఇంకొక 10 మినిట్స్ ఉంచుదాము. ఉంచిన తర్వాత లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే రెడీ.